నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా రామచంద్రపురం శ్రీ కోదండ రామాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం. వేలాది సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. అధికారులకు వినతి పత్రం అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జంగారెడ్డిగూడెం ప్రతినిధులు. మడకం యాకోబును దాడి చేసిన అటవీ శాఖ అధికారులను కఠినంగా శిక్షించాలి. ఆదివాసీ గిరిజన ప్రజా సంఘాల నాయకులు డిమాండ్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రపురం శ్రీ కోదండ రామాలయం పునఃప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా ప్రతిష్ఠా మహోత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించారు. అదేవిధంగా ఆలయం ఎదుట ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. తొలుత స్వామి అమ్మవార్ల విగ్రహాలను గోమాత దర్శించుకుంది. అనంతరం స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఆలయం వద్ద భారీ అన్నదాన సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పరిమి సత్తిపండు మాట్లాడుతూ రామచంద్రపురంలో శ్రీ కోదండ రామాలయం పునఃప్రతిష్ఠా మహోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్ఠ మహోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రామాలయంను సందర్శించి స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటుగా వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పట్టణం రామచంద్రపురం గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ రాముల వారి దేవాలయం విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్టారోపణ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం. కావున ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ ఆ రాముని ఆశీస్సులు అన్ని ఉండి అందరూ కూడా ఈ గ్రామ ప్రజలు అందరూ అలాగే రాష్ట్రం దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఈ రాముని ఆశీస్సులు అందరికీ ఉండాలని, ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చిన మా స్నేహితులు కూడా ఇక్కడ ఇచ్చేసి ఈ దర్శనం చేసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
మరి అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా చాలా మంది ఇచ్చేశారు. నిజంగా చాలా ఘనంగా ఈ రోజు విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభారోహణ, అలాగే అన్నదానం జరిగింది. అట్లాగే వేద పండితులచే 15, 16, 17 తారీఖులు ఈ 3 రోజులు కూడా నిర్విఘ్నంగా హోమాలు చేశాం. ముఖ్యంగా ఇందులో ఒక విషయం తెలియజేయాలి. మా ఈ గుడి కట్టినటువంటి మేస్త్రి గారైనటువంటి శ్రీనివాస్, ఈ గుడి శిల్పి మన శ్రీనివాసపురం గ్రామస్తులు ఈయన ఎర్రా శ్రీనివాస్ గారు. ఈయనే ఈ గుడి నిర్మించారు. మరి ఈయన మంచి శిల్పి. ఇటువంటి శిల్పుల్ని మనం ఇంకా ప్రోత్సహించి మనకు తగ్గ స్థాయిలో గుళ్ళు నిర్మించుకోవాలని, మన గ్రామాల్లో రామాలయాలు నిర్మించుకోవాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాం. రామాలయం ఉంటే, రాముడు ఉంటే ఆ గ్రామం అంతా హైందవ మతంతో మంచి అభివృద్ధి చెందుతుంది అనేది మనకి ఇవాళది కాదు, మనకు తెలిసి మన పుట్టికాడి నుంచి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉన్న నానుడి. కాబట్టి రామాలయ విగ్రహ ప్రతిష్ఠకు ఇచ్చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా రామచంద్రపురం కోదండ రామాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జంగారెడ్డిగూడెం డివిజన్ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభం కాక 8:30 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలు తాడువై, శ్రీనివాసపురం, లక్కవరం హైస్కూల్తో పాటు జంగారెడ్డిగూడెంలోనూ పలు ప్రైవేటు పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల లోపలికి తీసుకురాకుండా ప్రతి విద్యార్థిని సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే మెడికల్ సిబ్బంది కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్నారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జంగారెడ్డిగూడెం శాఖ కోరింది. ఆ మేరకు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయ ఇన్ఛార్జ్ ఏవో సోమేశ్వరరావుకు వినతి పత్రం అందించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు సమయ మంత్రి రాధాకృష్ణమూర్తి, కార్యదర్శి కొమ్ముకూరి నాగేశ్వరరావులు మాట్లాడుతూ తక్షణమే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి కమిషనర్ని నియమించి ఐఆర్ ప్రకటించాలని కోరారు. అదేవిధంగా డీఆర్ బకాయిలు, పీఆర్సీ బకాయిలు వెంటనే ఇప్పించాలన్నారు. గత పీఆర్సీలో తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరణ చేయాలన్నారు. ఈ హెచ్ఎస్ కార్డుపై నగదు రహిత వైద్యం పూర్తి స్థాయిలో అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి కూచి త్రినాథరావు, గౌరవ అధ్యక్షులు
ఎం అయ్యన్న, ఎల్ రఘురాం, వైస్ ప్రెసిడెంట్లు కె బాలకృష్ణ, ఎస్కే దాదాసాహెబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె వీరస్వామి, సంయుక్త కార్యదర్శి రొంగల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర సంఘం పెన్షన్స్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం వారి పిలుపు మేరకు మా జంగారెడ్డి డివిజన్లోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క పెన్షన్స్ యొక్క డిమాండ్స్లో డిఏలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పని, అలాగే 12వ పిఆర్సీ చైర్మన్ నియమించాలని, మరియు ఐఆర్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పానని, అలాగే అడిషనల్ క్వాంటమ్ పాత పద్ధతిని మళ్ళీ ఇప్పుడు కొనసాగించాలని కోరుతూ మిగతా కోరికలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పని కోరుతూ సీఎం గారికి తెలియవలసిందిగా శ్రీయుత ఆర్డీఓ గారి ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మేము ఈరోజు మరి రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల సంఘం తరఫున, అలాగే జిల్లా విశ్రాంతి ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మా పెన్షనర్ సమస్యలు తీర్చమని ప్రభుత్వాన్ని కోరుతూ మరి ఉద్యమాలు చేపడుతున్నాం. ఉద్యమంలో ఫస్ట్ భాగంగా ఈరోజు మరి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మరి ఎంఆర్ఓ గారికి, అలాగే డివిజనల్ హెడ్ క్వార్టర్లో ఆర్డీఓ గారికి, అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారికి మేము వినతి పత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. మరి ఇవి మరి ముఖ్యమంత్రి గారి చేరాలని వారిని మేము కోరుతూ ఉన్నాం. మరి ఇందులో ముఖ్యంగా మాకు సమస్యలకు సంబంధించి మాకు ఇప్పటి వరకు ఒక డిఆర్ ఏరియార్ కానీ ఐఆర్ కూడా ఇవ్వలేదు. అలాగే పిఆర్సీ ఏరియార్ కూడా చాలా రావాల్సి ఉంది, అది రాలేదు. మరి ఎంతోమంది ఈ ఏరియాలు తీసుకోకుండానే చనిపోతూ ఉన్నారు. మరి కాబట్టి వృద్ధులమైన మా ఏడల కనికరించి ప్రభుత్వం వెంటనే స్పందించి వీటిని పరిష్కరించాలని కోరుతున్నాం. అలాగే 11వ పిఆర్సీ అయిపోయింది, 12వ పిఆర్సీ కమిషన్ వేయాలి. మాకు 2023లోనే వేయాలి కమిషన్, కానీ ఇంతవరకు వేయలేదు. కాబట్టి 12వ పిఆర్సీ కమిషన్ వేసి మాకు ఐఆర్ వెంటనే ప్రకటించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈహెచ్ఎస్ కార్డు మరి హాస్పిటల్లో ఉందంటున్నారు, అక్కడికి వెళ్తే ఈహెచ్ఎస్ కార్డు మీద వైద్యం చేయట్లేదండి. ఫ్రీగా మీరు డబ్బులు పెట్టి చేయించుకోండి వైద్యం, తర్వాత మేము రీఎంబర్స్మెంట్ పెట్టుకొని మేము డబ్బులు ఇస్తామంటున్నారు. రీఎంబర్స్మెంట్ పెడితే ఇప్పటి వరకు గత్యంతరం లేదు, సంవత్సరం నుంచి కూడా లేదు ఇంతవరకు. కాబట్టి ఈహెచ్ఎస్ కార్డు పైన ఉచిత వైద్యం అందించాలని మేము కోరుతూ మరి ఈ సమస్యలపైన, అంతేకాకుండా 3 డిఏలు పెండింగ్ ఉన్నాయని ప్రస్తుతం ఇవ్వాల్సినవి, వాటిని కూడా తక్షణమే మంజూరు చేసి మా యొక్క మరి విశ్రాంత ఉద్యోగులను ఆదుకోవాలని కోరుకుంటూ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. మరి ఈరోజు మేము వినతి పత్రాన్ని మేము జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి పంపమని మేము అందజేస్తూ ఉన్నాం. కాబట్టి మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుకుంటూ మడకం యాకోబును విచారణ పేరుతో అసభ్య పదజాలంతో దూషించడంతో పాటుగా విచక్షణ రహితంగా దాడి చేసిన అటవీ శాఖ అధికారులను కఠినంగా శిక్షించాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆదివాసీ గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికారుల అనుమతి తీసుకుని తన పొలంలోని కలపను బయటకు తోలుతున్న షేక్ యాకోబుపై అటవీశాఖ అధికారులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. కలపను బయటకు తోలే సమయంలో యాకోబును అటవీశాఖ అధికారులు అడ్డుకొని విచారణ పేరుతో సభ్య పదజాలంతో దూషించి విచక్షణ రహితంగా దాడి చేశారన్నారు. దీంతో యాకోబు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కలగలేదన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి యాకోబును దాడి చేసిన అటవీశాఖ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బాధితుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో ఈ నెల 26వ తేదీన ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసుల నిర్లక్ష్యం పోరాడుదాం. బుట్టాయిగూడి వ్యవసాయ దుర్గమల్లేశ్వర నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా సస్పెండ్ చేయాలి, కేసు నమోదు చేయని బుట్టాయిగూడి వ్యవసాయ దుర్గమల్లేశ్వరను వెంటనే పోరాడుదాం. బుట్టాయిగూడెం వ్యవసాయ దుర్గమల్లేశ్వర నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడుదాం. రేంజర్ వెంటనే రేంజర్ వెంటనే వస్తే గిరిజన జోలికి వస్తే
జంగారెడ్డిగూడెం పట్టణంలోని పర్రెడ్డిగూడెం అంగన్వాడీ కేంద్రంకు రోటరీ జంగారెడ్డిగూడెం పూర్వ అధ్యక్షులు ప్రస్తుత రోటరీ వైద్య ఆరోగ్య విభాగ చైర్మన్ వెలివెల పెద్దిరాజు వ్యక్తిగత వితరణతో 6 కుర్చీలను రోటరీ ద్వారా అందజేశారు. రోటరీ కార్యదర్శి బవిరిశెట్టి హనుమాన్ తిలక్ నిర్వహణలో అధ్యక్షులు ఊడా రామ్ గోపాల్ అధ్యక్షతన సోమవారం పర్రెడ్డిగూడెం అంగన్వాడీ కేంద్రం వద్ద వెలివెల పెద్దిరాజు కుర్చీలను స్థానిక వైద్య ఆరోగ్య సిబ్బంది సమక్షంలో టీచర్ వరలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఇచ్చే పౌష్టికాహారం లబ్ధిదారులైన గర్భిణులు బాలింతలు కూర్చొని అందుకునే సౌకర్యం కల్పించే క్రమంలో పర్రెడ్డిగూడెం అంగన్వాడీ కేంద్రానికి వ్యక్తిగత వితరణతో కుర్చీలు అందజేసినట్లు తెలిపారు. అనంతరం దాతకు రోటరీకి టీచర్ వరలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దిరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం క్యాంపస్ 3వ వార్షికోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఎస్పీకి స్కూల్ చైర్మన్ మద్దిపాటి చైతన్య ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకను ప్రారంభించారు. అదేవిధంగా గత ఏడాది ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ మణిప్రియ మాట్లాడుతూ తమ పాఠశాల 3వ వార్షికోత్సవ వేడుకలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ముఖ్య అతిథి ఉపన్యాసం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నూతన క్యాంపస్ వేగవరం వద్ద నిర్మాణం జరుగుతుందన్నారు. అన్ని మౌలిక వసతులతో ఈ క్యాంపస్ నిర్మిస్తున్నామన్నారు. కావున విద్యార్థులు, తల్లిదండ్రులు ఆదరించాలని కోరారు. వార్షికోత్సవ వేడుకలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. Today we celebrated the 3rd annual day of Delhi Public School in Jangareddygoodam. It was a great event. Fascinating shows were there with the students, and the chief guest was Shri KPS Kishore Garu, SP of Elur district, and our chairman sir Shri Maddipati Chaitanya Garu was presiding over the event, and the parents as well as the students actively participated in all the programs, and we are really grateful for their cooperation. And the chief guest's message, Kishore Garu's message, was really awesome. It had a very valuable message, and I should be grateful to our chairman sir Sri Chaitanya Garu, who is going to establish his own campus in an area of 7 acres with all the benefits of international standards, and it is going to be established in Vegavaram and in the lush green area where there is no sort of pollution, neither air pollution nor sound pollution. And I think it's a great opportunity for the local people as well as the people who are near around that such a premier school has been established in Jangareddygoodam. I thank each and everyone for making this program a complete success.
ప్రజా సమస్యలను ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమం చేపడతామని సిపిఎం మండల కార్యదర్శి ఎన్ జీవరత్నం హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం మండలంలో సిపిఎం ప్రజా చైతన్య యాత్ర 2వ రోజు కూడా కొనసాగింది. మండలంలోని మైసన్నగూడెంలో ప్రారంభమైన ఈ యాత్ర శ్రీనివాసపురం, అక్కంపేట, పట్టేనపాలెం గ్రామాలలో జరిగింది. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ ఈ యాత్రలో భాగంగా తమ దృష్టికి పలు సమస్యలు వచ్చాయన్నారు. ముఖ్యంగా పట్టణపాలెం వంతెన నిర్మాణం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. తక్షణమే ఈ వంతెన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. జోడే సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అందుగుల ప్రభాకర్ రావు, కాకుల సుబ్బారావు, పిల్లి పోతురాజు, పునపాకులు వీర్రాజు, పి సుబ్బారావు, చంటి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టణపాలెం గ్రామంలో ఉన్నటువంటి పట్టణపాలెం వంతెన నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బ్రిడ్జి గత 15 సంవత్సరాల క్రితమే నిర్మాణం చేపట్టడానికి కోట్ల రూపాయలు వెచ్చించారు. ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి నిర్మాణం లేక ఎంతోమంది ఇటలు గొబ్బెలమంగమ్మ వారి గుడికి వెళ్ళే భక్తులు కానీ ఈ దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల్లో పేదలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో వర్షం కురుస్తుంటే ఈ కాలంలో నీరెళ్ళి ఇప్పటికీ 8 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ ఈ పట్టణపాలెం బ్రిడ్జి వంతెన నిర్మాణం చేపట్టకపోవడం చాలా దుర్మార్గం. అందుకని ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెంటనే పట్టణపాలెం బ్రిడ్జి వంతెన నిర్మాణానికి కోట్ల రూపాయలు వెచ్చించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారిని కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు, మంచినీళ్ళు, విద్య, వైద్యం, అలాగే ఈ గ్రామాల్లో ఉండవలసినటువంటి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ యాత్రలో భాగంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ నెల 21వ తేదీ శుక్రవారం నాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను పెద్ద ఎత్తున పేదలందరూ పాల్గొని జయప్రదం చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని సిపిఎం పార్టీగా 50 మంది ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక మహిళకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జంగారెడ్డిగూడెం శాఖ ఆర్థిక సహాయం అందజేసింది. అంతేకాకుండా ఈమెకు సహకారం అందించేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని మానవతా సభ్యులు కోరారు. జంగారెడ్డిగూడెంలోని లోకేష్ నగర్కి చెందిన కురెళ్ల నాగరత్నం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఈమె గత 5 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ప్రతి నెల వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలపైనే ఖర్చు అవుతోంది. ఈ విషయం జంగారెడ్డిగూడెం మానవతా సభ్యులకు తెలియడంతో బాధితురాలికి 7,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల అధ్యక్షులు అయినాల రమణమూర్తి, ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, మండల సెక్రటరీ గద్దె సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, డైరెక్టర్ ఢిల్లీ పెద్ద వీర్రాజురెడ్డి, సహాయ కార్యదర్శి పల్లె వెంకటరెడ్డి, కార్యవర్గ సభ్యులు రామకృష్ణ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. కురుల గంగారత్నం గారికి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని మా మానవతా ఉపాధ్యక్షుడైనటువంటి అల్లూరి రామకృష్ణ గారు మానవతా టీంకి తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని చూసి నెలకొకరికి సాయం చేద్దామని మానవతా కార్యక్రమం భాగంగా ఈ లోకేష్ నగర్లో ఉన్న కురుల ప్రభారావు గారికి సాయం చేయడం కోసం మానవతా టీము వచ్చి సాయం అందించడం జరిగింది. అదేవిధంగా మిగతా స్వచ్ఛ సంస్థలు దాతలు ఎవరైనా ఉంటే ఇది ఆదుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నాకు చాలా కాలం అనారోగ్యంతో 4-3 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నారు. ఈ విషయం చాలామంది చెప్పాను, ఎవరో స్పందించలేదు. మానవతా దృష్టికి తీసుకొచ్చాను. మానవతా మూర్తి గారు, సత్యనారాయణ గారు వాళ్ళు రోజు సాయం చేద్దామన్నారు. ఏమీ లేదు, దాడి పీడిత వర్గాలకు సాయం చేసి వాళ్ళు దేవుడికి భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రయ్యి మనం ఎంతవన్నా ₹1 కూడా పై పట్టుకెళ్ళేది లేదు. మనకు ఉన్నంతలోనే లేని వాళ్ళకి సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని భగవంతుడు అన్నాడు. మనం తిరుపతిలో కాశీలు వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మన చేయట్లేదు. మన పక్కన వాళ్ళకి లేని వాళ్ళకి సాయం చేసి వాళ్ళు ప్రజల మన్నలో పొందుతారని మానవత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని దేవుడికి భగవంతుడి కృపకు పాత్ర అవుతారని కోరుకుంటున్నాను. కురుల నాగరత్నం గారికి
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆవిడకి మానవతా సంస్థ తరఫున 5,000, అల్లూరి రామకృష్ణ గారు ఉపాధ్యక్షుడు 1,000 రూపాయలు, పల్లె వెంకటరెడ్డి గారు 500 రూపాయలు, అలాగే మానవతామూర్తి గారు 500 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రోడ్డు పక్కన స్థలాలను ఆక్రమించి కట్టడాలు చేయటం వలన వర్షాకాలం ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ ఎంఎల్ ప్రజా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలింపూడి సుందర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి కట్టడాలను తొలగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుందర్రావు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయన్నారు. దీంతో వర్షాకాలం వరద నీరు వెళ్లేందుకు ఆటంకం కలుగుతుందన్నారు. దీని వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కావున తక్షణమే ఈ ఆక్రమణలను తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె సత్యనారాయణ, షేక్ షఫీకా కుమారి, ఎం మరియమ్మ, సిహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవి అని మానవతా స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రామిశెట్టి గంగాధర్రావు అన్నారు. భీముడోలు మానవతా కార్యాలయంలో దాతల సహకారంతో కొనుగోలు చేసిన నూతన ఫ్రీజర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలు పోలసానిపల్లి సర్పంచ్ షేక్ రహీమా బేగం, హసీనా, దాసిరెడ్డి మాణిక్యాంబ, సత్య సుశీలారాణి, దత్తాడ నాగప్రసాద్ రాజు, ఉసిరిక నర్సయ్య, వసంతకుమార్లను సంస్థ కార్యవర్గ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా సంస్థ మండల చైర్మన్ గుల్లా నూకరాజు, జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్రావు మాట్లాడుతూ దాతల సహకారంతోనే అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమన్నారు. ఆపత్కాల సమయంలో మృతదేహాన్ని భద్రపరచడానికి ఫ్రీజర్ బాక్స్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే భీముడోలుకు 2 ఉన్నా సరిపోకపోవడంతో మరొకటి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ భీముడోలు చైర్మన్ గుల్లా నూకరాజు, అప్పారావు, జిల్లా కోఆర్డినేటర్ రామిశెట్టి గంగాధర్, కార్యదర్శి అల్లాడ ప్రసాద్, ఉమా మహేశ్వరరావు, పంచకర్ల సత్యనారాయణ, గోనుగుంట్ల రమణశంకర్ పాల్గొన్నారు. ఒకసారి అలా ఉండండి. మరి దాతల ఇచ్చిన ఆర్థిక సహకారంతో మనకి ఫ్రీజర్ బాక్స్ కొత్తగా ఉన్నది, 2 ఉన్నాయి. ఇక దీని అవసరం కూడా ఉందని మేమందరం కూడా మీటింగ్లో చెప్పగానే స్పందించి మరి ముందుగా సత్య స్వామిరాజు గారు, సావిత్రిదేవి గారి కుమార్తెలు 6 వారు ఏం చేస్తారంటే మా నాన్నగారు, మా అమ్మగారు జ్ఞాపకార్థం ఫ్రీజర్ బాక్స్లో మా డబ్బులు ఇస్తామండి అని 25,000 ఇచ్చారు. కొట్టాపు సుధారాణి వాళ్ళ అన్నయ్య, అంటే వాళ్ళ నాన్నగారి కీర్తిశేషులు ఆరిపల్లి కనకయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ అన్నయ్య గారు హైదరాబాద్లో ఉంటారండి. అతను వసంతకుమార్, అతని పేరు మీద 10,000 అందించారు. ఉసిరిక లక్ష్మీ నరసయ్య గారు, అమ్మ నేను 10,000 ఇస్తానని చెప్పి వారు ఇచ్చారు. మరి సూర్య పెయింట్స్ దత్తాడ రవిరాజు గారి అబ్బాయి ప్రసాదరాజు, ఎప్పుడో అడిగాము, అమ్మ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఇస్తానన్నారు. ఆ సందర్భంలో ఆ ప్రసాదరాజు కూడా 10,000 అందజేశారు. పోలసానిపల్లి సర్పంచ్ రహీమా బేగం గారు, హసీనా బాబు, వారి తల్లిదండ్రులు కరీముల్లా దంపతుల జ్ఞాపకార్థం మరి మనకి 10,000 రూపాయలు వెంటనే స్పందించి ఆ మీటింగ్లోనే అందజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా రామచంద్రపురం శ్రీ కోదండ రామాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం, వేలాది సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి, అధికారులకు వినతి పత్రం అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జంగారెడ్డిగూడెం ప్రతినిధులు.
మడకం యాకోబును దాడి చేసిన అటవీ శాఖ అధికారులను కఠినంగా శిక్షించాలి. ఆదివాసీ గిరిజన ప్రజా సంఘాల నాయకులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.